వరంగల్ నుంచి హైదరాబాద్కి వెళ్ళే హైవే రూట్ మనకి రఘునాథ్పల్లి అనే విలేజ్ వస్తుందన్నమాట. సో బోర్డు నుంచి వెళ్ళి సర్వీస్ రోడ్డు పట్టుకొని 500 మీటర్స్ ముందుకు వెళ్తే మనకి రఘునాథ్పల్లి సంత అనేది వస్తుందన్నమాట. సో కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి ఒక 3-వే జంక్షన్ వస్తుంది. అక్కడ నుంచి వెళ్ళి ఫస్ట్ లెఫ్ట్ తీసుకుంటే మనకి కూరగాయల మార్కెట్ ఉంటుందన్నమాట. ఆ కూరగాయల మార్కెట్ నుంచి వెళ్ళి కొంచెం ముందుకి అంటే ఒక 50 మీటర్ల ముందుకు వెళ్తే రైట్ సైడ్ తీసుకుంటే మనకి రఘునాథ్పల్లి గొర్రెలు ఇంకా మేకల సంత అనేది జరుగుతుంది. సో ఇక్కడ కేవలం గొర్రెలు ఇంకా మేకల సంత మాత్రమే జరుగుతుంది. షీప్ అండ్ గోట్ మార్కెట్ మాత్రమే. ఇక్కడ ఎటువంటి ఆవులు కానీ గేదెలు కానీ ఎడ్లు కానీ ఎటువంటివి రావు. కేవలం గొర్రెలు ఇంకా మేకల సంత మాత్రమే జరుగుతుంది అనమాట. ఇది మాత్రం తప్పకుండా మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ అది కూడా ఏ రోజు జరుగుతుంది అంటే గురువారం, అంటే థర్స్డే రోజు మాత్రమే ఈ మార్కెట్ అనేది జరుగుతుంది. ఈ సంత అంగడి అనేది కేవలం గురువారం మాత్రమే జరుగుతుంది. అండ్ ఇది వచ్చేసి ఇంకొక సైడ్ ఆఫ్ ఎంట్రీ ఆఫ్ రఘునాథ్పల్లి సంత అనమాట. ఇంకో సైడ్ నుంచి రావచ్చు రఘునాథ్పల్లికి. 2 వేలు ఉంటాయి అనమాట. 2 దారులు ఉంటాయి. అటు సైడ్ రావచ్చు, ఇటు సైడ్ 2 దారుల నుంచి వెళ్ళి మనము లోపలికి రావచ్చు అనమాట. సో మార్కెట్ అనేది మీకు పూర్తిగా ఈ వీడియోలో అయితే చూపిస్తా. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ఇట్లే తప్పకుండా సపోర్ట్ చేస్తున్నాను. లైక్ చేయండి వీడియోని కూడా. బండి పెడతా ఇప్పటిదాకా మీకు చూపించిన ఏదైతే గొర్రె పెట్టెలు ఉందో అది అక్షరాల 20,000 చెప్పింది అనమాట. సో లాస్ట్కి వాళ్ళు 16,000 కడుగుతున్నారు, 16,000 అడుగుతున్నారు. తన రైతు చెప్పిన ధర అంటే ఎవరైతే గొర్రె నమ్మనికి వచ్చిన రైతు చెప్తున్నారు ధర వచ్చేసి 20,000, 20,000 చెప్తున్నాడు. కానీ ఎవరైతే కొనడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు వచ్చేసి మాత్రం 16,000 అంటే 16,000 అయితే అడుగుతున్నారు అనమాట. చూసుకోవచ్చు. जेरा 15,000 को रहा अरे आने बेड़ा जी के क्या पड़ा आई होती है నేనా ఇది ఎంత చెప్తాను? 14. ఎక్కడ మీ పర్సాపల్లి. ఇక్కడ ఇవి చూసుకోవచ్చు మీరు. ప్రతి సంతలో ఇట్లాంటి చిన్న చిన్న వస్తువులు అనేవి మనకి ఇంట్లోకి సంబంధించిన వస్తువులు కావచ్చు, మనకు ఉపయోగపడే వస్తువులు అయితే అమ్మడం జరుగుతుంది అనమాట ఈ సంతలో. అండ్ ఇక్కడ చూడొచ్చు గొడుగులు అయితే అమ్ముతున్నారు. ప్రజెంట్ ఇప్పుడు మనకు వర్షాకాలం కాబట్టి మనకైతే గొడుగులు అయితే అమ్మడానికి తీసుకొచ్చారు. ఇక్కడ గొడుగులతో పాటు చిన్న చిన్న వస్తువులు అంటే ఇట్లా రెయిన్ కోట్ అండ్ కొన్ని ఎలుకల బోన్లు చిన్న చిన్న వస్తువులు ఉన్నాయన్నమాట. ఇవి మనకి రైతుకి చుట్టుపక్కల పొలాల ప్రాంతాల్లో ఉపయోగపడడానికి ఉంటాయన్నమాట. యూజ్ అయ్యేటి అనమాట ఈ వస్తువులు అనేవి. చూసుకోవచ్చు. ఇక్కడ ఈ 3 మేకలు ఎంత ప్రైస్ ఏంటి అనేది తెలుసుకుందాము. మొత్తం వచ్చేసి 3 ఉన్నాయి. 3 మొగపోతులే అనమాట, మేకపోతులు అనమాట. మంచి ప్రైస్ ఎంతనో రైతు ద్వారా తెలుసుకుందాము. నేనన్నా ఎంత చెప్తాను? 20,000 చెప్తాను. 3 మూడిట్లో ఏదైనా సరే 20,000. ఎక్కడ మీది? గబ్బేట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ 3 గోట్స్ వచ్చేసి మనకి 20,000 చెప్తుండవు ఈచ్. అంటే ఒక్కటి వచ్చేసి 20,000 చెప్తుండు.
మనం మాట్లాడి తగ్గించుకోవచ్చు. అతను చెప్పిన ప్రైస్ మాత్రమే 20,000. మనం మాట్లాడుకొని తగ్గించుకోవచ్చు, అట్లేం లేదు. వాళ్ళు చెప్పడం అలా చెప్తారనమాట, ఎవరైనా అంతే. సో ఇంకా చాలా పెద్దగా ఉంది సంత, చూపిస్తాను మీకు. మొత్తం చూడండి ఇక్కడ. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఈ ఎదురుంగున్న బ్యాచ్ వచ్చి సూర్యాపేట నుంచి వచ్చిందనమాట, ఈ గొర్రెల మంద. సో వాళ్ళైతే సూర్యాపేట నుంచి ఇక్కడికైతే అమ్మనికి తీసుకొచ్చారు. సో సూర్యాపేట నుంచే కాదు, ఎక్కడెక్కడ నుంచి చాలా దూర ప్రాంతాల నుంచి అయితే, చుట్టుపక్కల ఊర్లో ఉన్న వాళ్ళు ఈ వేరే వేరే ప్లేస్ నుంచి అయితే ఇక్కడికి వచ్చి అమ్ముకోవడం అనేది జరుగుతుంది అనమాట. అలాగే కొనుగోలు కూడా జరుగుతుంది, అమ్మడం కొనుక్కోవడం ఇవన్నీ జరుగుతాయి అనమాట. ఇక్కడ రఘునాథ్పల్లి సంతలో కేవలం గొర్రెలు ఇంకా మేకల సంత మాత్రమే జరుగుతుంది. అది కూడా కేవలం గురువారం, అంటే థర్స్డే రోజు మాత్రమే ఈ సంత జరుగుతుంది. మంచి మంచి బ్రీడింగ్ సంబంధించిన క్వాలిటీ కానీ, మీట్ పర్పస్ కోసం కానీ, లేకపోతే ఇంట్లో పెంచుకోనికి కానీ, అన్ని రకాల మనకి ఏదైతే కావాలనుకుంటామో అట్లాంటి క్వాలిటీ అనేది మనకి రఘునాథ్పల్లి సంతలో అయితే దొరుకుతుంది అనమాట. చూసుకోవచ్చు బ్రీడింగ్ క్వాలిటీ ఎట్లున్నదో, మీట్ పర్పస్కి కూడా మంచిగా పనికి వస్తుంది. ఇట్లాంటి పెద్ద పెద్ద అన్ని పెద్ద పెద్ద గొర్రెలు మేకపోతులు కావచ్చు, మంచి మంచి క్వాలిటీ అనేది మనకు రఘునాథ్పల్లి సంతలో అయితే కనబడుతుంది. అమ్మనికి కానీ కొనడానికి కానీ, లేదంటే మీరు సెల్ఫ్గా తెచ్చుకొని అమ్ముకోనికి కానీ రఘునాథ్పల్లి గొర్రెలు ఇంకా మేకల సంత అనేది మంచి సంత. సో మీరు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా వచ్చి విజిట్ చేయండి. అట్లనే వీడియో కూడా ఎండ్ వరకు చూడండి. ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఇట్లనే సపోర్ట్ చేస్తుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎప్పుడెప్పుడు జరుగుతుంది అంగడి? వేస్తారా రేపు ఎక్కడ? కిరాయి మీకు అప్పటికి అక్కడ వస్తుంది సాయంత్రం, అంతేనా? గది అయిపోయింది. మూడింటికా? 75. ఇవి 3. ఓకే, ఇగో ఇందులో 5 ఉన్నాయి, అందులో 12 పోయినాయి కదా. ఈ 2, ఈ 3 రైటా? చెక్ చేసి పంపించాలా? చెక్ చేసి పియాలా?